హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేద శ్రేణుకుమార్ని. సమాజంలో ఒక స్థాపత్య వేద వాస్తు అనేటటువంటి ఒక ప్రామాణికత వచ్చే వరకు ఎక్కువగా విరివిగా నడుస్తున్నటువంటి గణితాలు, అంటే ఆయాది గణం అనేటటువంటి ఒక మ్యాథమెటికల్ పార్ట్ని మనము క్యాలిక్యులేషన్స్గా వాడడం ద్వారా ఆ యజమానికి కావాల్సినటువంటి ఇంటి యొక్క పెరిమీటర్ చుట్టుకొలత అవ్వచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో పొడుగు వెడల్పు కట్టి ఆ యొక్క వైశాల్యాన్ని తీసుకోవడం కావచ్చు. వీటిని రకరకాలుగా వాడుతున్నారు. ఇది తెలంగాణలో, అదే రాయలసీమలో, ఆంధ్రాలో ఒక్కొక్క రకంగా వాడుతున్నారనమాట. ఇందులో ముఖ్యంగా సర్వాయ గణితం అనేది ఒకటి ఎక్కువగా నడుస్తూ ఉన్నది. అదే రకంగా గర్భగణితము అనేది నడుస్తూ ఉంది. దీనిలో మళ్ళా పూర్ణ గణితము అనేది ఒకటి, రెండోది ఏంటంటే భిన్నాంక గణితం అనేది ఒకటి వాడుతుంది. ఎక్కువగా మనం గోదావరి జిల్లాల్లో వాటిల్లో మనం చూసినప్పుడు ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు 8 లేదా 6 లేదా 7 లేదా 12 ఈ రకంగా ఒక వ్యవహార శైలి ఇక్కడ మనం గమనించడం అనేది జరుగుతుందన్నమాట. పాఠకులకి నా ఉద్దేశం ఏంటంటే జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ఏంటో తెలియచెప్పడమే. అందులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది, రెండింటిలోనూ వ్యవహారం ఏం వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అనేటటువంటి ఒక వేరియేషన్ని మనం చెప్పడం ద్వారా ప్రజలు రియలైజ్ అవ్వాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఎందువల్ల అంటే, మీరు వాస్తు అని ఎందుకు ఫాలో అవుతారు, వాస్తు అని మా దగ్గరికి ఎందుకు అగ్గగ్గలాడుతూ పరిగెట్టుకొని వస్తారు, భయభక్తులతో గౌరవాలు ఇస్తారు? ఎందుకంటే గృహం అనేది ఈ ధర్మం ద్వారా కట్టుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి వస్తారు. కానీ ఆయురారోగ్యాలు, ఆయువు ఆరోగ్యం రెండు బాగుండాలని చెప్పి వస్తారే కానీ ధన సంపాదన, ఆస్తులు, వ్యాపారాలు, మనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇవి, లేదా రాజకీయమైనటువంటి సంబంధాలు, వీటి గురించి కాదండి మా దగ్గరికి వచ్చేది. మనిషి మానసికంగా ఆనందంగా ఉండాలి. ఈ ఆనందంగా ఉండడానికి ఒక కన్స్ట్రక్షన్ అనే దాంట్లో ఈ ఎంప్లాయ్ చేసేటటువంటి